హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. కన్నయ్యగూడెం మండలంలోని ఐలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతరకు, కొండాయి మండలంలోని గోవిందరాజులు, నాగులమ్మ, సారలమ్మ జాతరలకు హాజరై మొక్కులు చెల్లించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ వనదేవతలుగా పిలువబడే సమ్మక్క సారలమ్మల దీవెనలు, ఆశీర్వాదాలు రాష్ట్ర ప్రజలపై, ఈ ప్రజాప్రభుత్వంపై ఉండాలని, కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క సారలమ్మ జాతరల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అభివృద్ధి చేస్తామని మేడారం జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా కొండాయి, ఐలాపూర్, బయ్యక్కపేటలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ జాతరలకు నిధులు కేటాయించడం జరిగిందని, రాబోయే జాతరలోపు ఇంకా మరిన్ని నిధులు కేటాయించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర ఉన్నాము. మనతో మాట్లాడడానికి ఎటునగరం మండల అధ్యక్షుడు చిట్టపడి రఘు ఉన్నారు. వారితో మాట్లాడే చెప్పండి. మరి ఎన్నడూ లేని విధంగా ఈ జాతర ఈ సంవత్సరం జరగడం జరిగింది. అదేవిధంగా గతంలో కంటే ఈ సంవత్సరం భక్తులు సమ్మక్క సారలమ్మ ఐలాపూర్ గ్రామానికి భక్తులు ఎక్కువ రావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 85 లక్షల రూపాయలతోని అభివృద్ధి నిధులు, జాతరకు పనులుండే అభివృద్ధి నిధులు, కరెంటుకు కానీ, అదేవిధంగా సీసీ రోడ్లకు కానీ, టాయిలెట్లకు కానీ, వాటర్ సౌకర్యం కానీ పూర్తి స్థాయిలో భక్తులకు అందించే విధంగా జరిగింది. అదేవిధంగా గతంలో కాకుండా ఈ సంవత్సరం భక్తులు ఎక్కువ వచ్చిండ్రు. షాపింగ్ కూడా ఎక్కువ పడ్డాయి. వ్యాపారస్తులు కూడా ఎక్కువగా వ్యాపారం చేసుకోవడం జరిగింది. సమ్మక్క తల్లిని కూడా మరి ఎక్కువ భక్తులు దర్శించుకోవడం జరిగింది. సమ్మక్క తల్లి ఆశీస్సులు కూడా ఎక్కువ మంది భక్తులకు ఇవ్వడం జరిగింది. గతం కంటే ఈసారి ఎక్కువ వచ్చారు. మరి జరగబోయే మళ్ళా ఐలాపూర్ జాతరకు ఎక్కువ భక్తులు వస్తారనేది మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న మరి మంత్రివర్యులు సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 85 లక్షల రూపాయలు ఈ జాతర కేటాయించారు. కాంపౌండ్ వాళ్ళు పెట్టారు, ఫెన్సింగ్ వేసారు, సీసీ రోడ్లు, టాయిలెట్స్ ఇవన్నీ సౌకర్యాలు కల్పించారు. కాబట్టి భక్తులు ఇక్కడున్న వాటర్ సౌకర్యాన్ని బట్టే అక్కడ బాగున్నదని ఈ భక్తులు పోయిన వాళ్ళకు చెప్తేనే వచ్చే సంవత్సరం ఎక్కువ మంది భక్తులు వస్తారనేది మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కువ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనతో మాట్లాడేందుకు జిల్లా కార్యదర్శి గుట్ల దేవేందర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారాలు. ఐలాపూర్ జాతరకి 2025 జాతరకు కానీ, ఈ జాతరకు కానీ ప్రత్యేకంగా నిధులు కేటాయించడానికి సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా 85 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా ఈ డెవలప్మెంట్ జరిగింది. ఈసారి భక్తులు కూడా ఎక్కువ అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ప్రభుత్వంకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఐలాపురం జాతరకి ప్రత్యేక మంత్రి సీతక్క గారు ప్రత్యేకంగా మరి ఐలాపూర్ జాతరకు వచ్చిన భక్తులు కూడా మంత్రి సీతక్క గారు పంచాయతీ శాఖ మంత్రి హోదాలో ఇక్కడికి వచ్చారు. గతంలో 1986లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐలాపూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది పోతూ. అదేవిధంగా ఇక్కడ ఉన్న భక్తులు మరి సీతక్క గారు రావడంతో అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిండ్రు, ఇప్పుడు మంత్రి హోదాలో సీతక్క గారు వచ్చిండ్రు. సీతక్క గారు ఈ జాతరకు 85 లక్షల రూపాయలు కేటాయించి భక్తుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసినందుకు ఆమెకు పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేసిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఈ యొక్క ఐలాపురం జాతరకు అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వచ్చారు, ఇప్పుడు మంత్రి సీతక్క గారు వచ్చారు. కెమెరామెన్ ఎంజీఆర్తో ఎండి హబీబ్ ఖాన్.